మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది, కానీ గుర్తుకు రావట్లేదు. ఫేస్బుక్లో ఉన్నారా? లేను. వాట్సాప్లో ఉన్నారా? లేను. పోనీ ట్విట్టర్లో కానీ స్కైప్లో కానీ ఉన్నారా? లేను. మరి మీ ఇంటి మేడ మీద 2 ఏళ్లుగా అద్దెకు ఉంటున్నా. భార్య: గత 4 సంవత్సరాలుగా నేను వ్రతాలు ఏమీ చేయడం లేదు. భర్త: ఇప్పుడేమైంది? భార్య: అయినా మీరు ఆరోగ్యంగా ఉన్నారు. భర్త: అవును, నేను ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను. భార్య: నేనేమి వెర్రిదానిలా కనిపిస్తున్నానా? తిన్నగా నిజం చెప్పు. ఏవత్తది నీ ఆరోగ్యం కోసం పూజలు వ్రతాలు చేస్తుంది. వామ్మో! భర్త వెర్రిచూపులు చూసి: బంటి, నా పెళ్ళికి అందరిని పిలవాలి, కానీ ఖర్చు తక్కువలో అవ్వాలంటే ఏం చేయాలిరా? చింటూ: పెళ్లి చేసుకొని సుఖ సంతోషాలతో ఉన్నవారు మాత్రమే ఆహ్వానితులు అని పెళ్లి కార్డులో వ్రాయించురా, సరిపోతుంది. భార్య: ఏమండి, మీరెలాగో పెళ్ళికి రానంటున్నారు కదా, నేను బాబు వెళ్ళొస్తాం. ఏమైనా చదివించమంటారా? భర్త: అక్కర్లేదు. పెళ్ళికూతురు ఎంటెక్, పెళ్ళికొడుకు MBA చదివారట కనుక మనం కొత్తగా ఏం చదివించక్కర్లేదులే. భార్య: భోజనం అయిందా? భర్త: నీ భోజనం అయిందా? భార్య: ముందు నేను అడిగాను. భర్త: లేదు, నేను అడుగుతున్నాను కదా, చెప్పు. భార్య: నేనేమి అడిగితే అది అడుగుతావా? భర్త: లేదు, నేనేమి అడగాలనుకుంటున్నానో నువ్వే అది అడుగుతున్నావు. భార్య: సరేలే, షాపింగ్కి వెళ్దాం పదా, అడుగుతున్నావు కదా. అందుకే హర్రర్ మూవీ చూడకురా అనేది. ఎక్కడికైనా లోన్లీ ప్లేస్లోకి వెళ్తే చాలు భయపడి చస్తున్నావు. గుర్తుపట్టారా అమ్మగారు? మనిద్దరం కలిసి 3వ క్లాస్ చదువుకున్నాము. అప్పట్లో మీరు నా వెంట పడేవారు.